ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి, అంటే మేము వెళ్ళింది 40 సంవత్సరాలు, కానీ నేను రక్షించబడింది 87వ సంవత్సరం. అంటే 40 పూర్తి అవ్వలే, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. కానీ మరి ఆ తర్వాత నుంచి 88, 89 సంవత్సరాల్లో సేవకి రావటం, రక్షించబడటం జరిగింది. ఇక్కడి నుంచి తాడేపల్లిగూడు మా అమ్మగారు 85లో తీసుకెళ్ళారు. 85లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మేము ఒక 2 దినాలు ఒకరింట్లో ఉన్నాము. ఇక్కడ మరి ఈ ఊరు అమ్మాయిని తాడేపల్లిగూడు ఇచ్చారు. అంటే తాడేపల్లిగూడు అంటే వాళ్ళు అక్కడ బొండాడు దగ్గర 1వ కాలనీ 2వ కాలనీ అని ఉంది, అక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి పొలాలు అమ్మేసుకొని తాడేపల్లిగూడు వచ్చారు. తర్వాత నుంచి మరి మా అమ్మగారు కూడా, మా నాన్నగారు లేరని నన్ను అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని బట్టి చిన్న పనులు చేసుకుందాం అన్నట్టుగా తీసుకొచ్చేసింది. అది మేమున్న ఏరియా ఒక అడవిలాగా ఉండేది. దేవుడే ఒక అద్భుతమైన రీతిలో అక్కడికి వెళ్ళాక మరి రక్షణ అంటే ఏంటో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అంతకుముందు నా మనసు ఎలాగుండేదంటే అన్నీ ఒకటే అన్నట్టుగా ఉండేది. అన్నీ అంటే యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఈ దేవుళ్ళు అందరూ ఒకటే అనే ముద్రలో ఉండేవాడిని నేను. దేవుడు యెషయా గ్రంథం 40 అధ్యాయంలో ఒక మాట నన్ను దర్శిస్తూ వచ్చింది. అది 18 నుంచి ప్రారంభించే సేవకుడు, ఆయన ఇల్లందు పట్టణం ఖమ్మం జిల్లా, అక్కడికి సేవకు వచ్చారు ఆ తాడేపల్లిగూడు ప్రాంతానికి. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు మా ఇంటికి వచ్చినప్పుడు దేవుడి గురించి మాట్లాడుతూ 18 వచనం, యెషయా గ్రంథం 40 అధ్యాయం 18 వచనాన్ని తీసుకొచ్చారు. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా శిల్పి దాన్ని పోతపోయిను, కంసాలి దాని బంగారు రేకులతో పొదుగును, దానికి వెండి గొలుసులు చేయను అని ఈ మాటలు చెప్తూ 25లోకి వచ్చేసరికి ఆ వాక్యం నన్ను బాగా దర్శించింది. నీవు ఇతనితో సమానుడు అని, మీరు నన్ను ఎవరికి సాటి చేయదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. కనుక పరిశుద్ధుడు అడిగేటప్పుడు నేను ఎవరిని అని చెప్పి ముందు కొంచెం ఆ మబ్బు విడిపోయింది. నువ్వు ఇతరులతో సమానుడు, అన్నీ ఒకటే అని సమానం చేస్తున్నాను నేను, అన్నీ ఒకటే అని ఒక సమానంలో ఉన్నాను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ మబ్బు విడగొట్టాడు. తర్వాత నుంచి రక్షణ గురించి, మారు మనసు గురించి తెలుసుకుని, మరి పాప క్షమాపణ, మారు మనసు తీర్మానం చేసుకుని, ఆ సేవకుడు ప్రార్థన చెప్తుంటే నేను వెనక ప్రార్థన చేసుకుని, మరలా ఇంటికి వచ్చిన తర్వాత మరలా ప్రార్థన చేసుకుని 87 ఆగస్టు 25వ తారీఖున నేను నీటి బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చాను. తర్వాత నుంచి అక్కడ చిన్న పనులు చేసుకుంటూ ఉండేది. ఆ పనులు మానేసి దేవుని సేవకు రమ్మని దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉంటే ఆ టైంలో సేవకి రావటం జరిగింది. దేవుడే ఒక అద్భుతమైన రీతిలో అక్కడ రోడ్డు ప్రక్కనే స్థలం, అంటే మేము వెళ్ళిన వెంటనే 2వ రోజున 3వ రోజునే అమ్మ ఇల్లు కట్టేసింది అక్కడ. అంటే తాడేపల్లిగూడు నుంచి పైడిమెట్ల నుండి ఎంత డబ్బు తెస్తే ఇల్లు అవుతుంది, టౌన్లో స్థలం కావాలి కదా. అయితే దేవుడు అద్భుతంగా మేము ఒక 150 రూపాయలతో వెళ్ళాం. ఆ 150 రూపాయలు మా అమ్మ దగ్గర ఉన్నాయి. ఆ 150 రూపాయలు ఒక రోడ్డు ప్రక్కనే చిన్న గుడిసేసింది అనమాట. ఆ రోడ్డు ఎంత అడుగులు అంటే 100 అడుగు రోడ్డు. అది 20 అడుగు రోడ్డుగా వాళ్ళు నడిపించుకుంటూ ఉన్నారు. అది అటు ఇటు ఒక పొంతలాగా ఓ పక్కనే అందరూ కూడా ఇల్లు వేసుకున్నారు. మా అమ్మగారు కూడా 150 రూపాయలతో ఇల్లు వేసేసారు. ఎలా వేయగలిగారు ఇల్లు అంటే, ఈత చెట్లు ఉన్నాయి అక్కడ, మేమున్న చోట అంత అడవిలాగా ఉండేది. ఆ ఈత చెట్లలో 5 కొట్టించి, 1 నెట్రాడి, 4 కాలి గుంజలు, అవే ఈత చెట్లు చక్కగా సాగు చేయించి, వాటి కలప ఏంటి అంటే అక్కడ తూటికర్రలు మొలుసుకొని పెద్ద అవి 4 జములు వేసి చుట్టూ సట్రం కట్టించి, అట్ల కట్లు ఏంటంటే చిన్న చిన్న మట్టాకులు, ఆ మట్టాకులు, ఆ మువ్వాకులు, అవి దాంట్లో నుంచి నార తీసుకోమని చిన్న సాయంత్రానికల్లా వాళ్ళకి నిలబడటానికి చిన్న మట్లాకులు కొట్టి ఒక 150 అల్లించేసింది. చుట్టూ
తోటు కర్రలతోటి దడి కట్టించేసింది. చుట్టూ కూడా మరి ఆ స్థలం చుట్టూ తోటు కర్రలతోటి దడి కట్టించింది. ఇది వేసవ కాలం మేము వెళ్ళింది, మే నెలలోనే వెళ్ళాం. వర్షాకాలం వచ్చేసరికి మేము మార్చుకుంటున్నాను. ఇక్కడ మాకు ఒక కుటుంబం తప్ప ఎవరు తెలియదు, మీరు స్టూల్ మీద ఉండి కొట్టండి. సాయంత్రానికల్లా దీపం పెట్టేసింది. 150 రూపాయలు వాళ్ళ కూలి ఇచ్చింది అన్నమాట. అప్పుడు వాళ్ళకి 50 రూపాయలు కూలి అన్నారు. 3 పూటలు చేస్తే 75 అన్నారు. నాకు బాగా గుర్తు అనమాట. ఆ 3 పూటలకి 75 150 రూపాయలు ఇచ్చి చిన్న చుట్టు గుడిసెలాగా ఇచ్చింది. నేనేమో ఎందుకమ్మా అద్దెంటికి వెళ్దామంటే వద్దొద్దు మనం తర్వాత మార్చుకుందాం అన్నట్టుగా అలా చేసుకుంటూ వచ్చింది. దేవుడు ఇద్దరు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సేవకి వెళ్తున్నానమ్మా అని చెప్పాను. ఒకసారి నేను రక్షించబడి బాప్తిస్మం ద్వారా సాక్షి ఇచ్చాక సేవకి వెళ్తున్నానమ్మా అంటే, మా అమ్మగారు చిన్నప్పుడు నన్ను మొక్కుకుందంటే అప్పుడు నాకు పొడపం కరిసింది, ఒక చిన్న జానంత పొడ కరిసింది. నేను అప్పుడు కొంతమూరు హాస్టల్లో 2వ తరగతి చదువుతూ ఉండగా 3-2 చదువుతుండగా పొడపం కరిసింది. అప్పుడు అగ్గిపొడ మనిషి బతకడని చెప్తే దేవుడు అద్భుతంగా మరి మా పెద్దక్కని చెడిపించారు. అప్పట్లో ఒక ఆయన పెంతుకొస్తు పాస్టర్ గారు అక్కడ సేవ ప్రారంభించారు. అక్కడి నుంచి వాళ్ళు ఒక 20 మంది వచ్చి మనిషికి నూనె రాస్తా ప్రార్థన చేశారు. 20 రోజుల నుంచి మందేమి ఇవ్వడం ఉంది. ఆ రోజు మా అమ్మగారు అనుకున్నారంటే బతకడం, అందరూ బయట ఇక చచ్చిపోతాడు తెల్లారేటాడికి అనుకుంటున్నారు. కానీ దేవుడు మా అమ్మగారికి ఏం ఆలోచన ఇచ్చాడంటే, బతికితే నీ సేవకి ఇచ్చేస్తాను అంటే మనస్ఫూర్తిగా. ఎప్పుడు మనం పరలోకం కావాలనుకుంటామంటే సహోదరులు పొద్దని చెప్పారు, ప్రాణాపాయం వచ్చేసి ఇక లాస్ట్కి మనిషి చచ్చిపోతాడనగా అప్పుడు ఇక ఆ సమయంలో కూడా కొంతమంది రక్షణ కోరుకోరు. ఒక దొంగ కోరుకున్నాడు, ఓ దొంగ కోరుకోలేదు కదా. యేసు ప్రభుతో సిలువ వేయబడిన సమయంలో కూడా అలాగే ఉంటారు ప్రజలు కూడా. అప్పుడు మా అమ్మగారు ఆలోచన ఏంటంటే ఇంకా సేవకి ఇచ్చేస్తాను. ఆ మాట గుర్తుకొచ్చిందేమో తాడేపల్లిగూడ వెళ్ళిన తర్వాత. కాసేపు అలాగా ఆలోచించింది. సరే నేను మొక్కుకున్నానైనా అది గుర్తు చేసావు, నీవంతటి నీవే, సరే నువ్వు సేవకి వెళ్ళిపోంటే సేవకి ఎలాగెళ్ళాలో తెలియదు. రక్షించబడ్డాను. సరే హెబ్రోన్కి వెళ్దామని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళేమో మరి ఇంటి దగ్గర చెప్పి వచ్చారా, హైదరాబాద్ వచ్చేసారంటే చెప్తే రానివ్వరండి. కనుక పాస్టర్ గారు రానివ్వరు, మా అమ్మగారు రానివ్వరు. కనుక చెప్పకుండా అలా కాదు, మీరు వెళ్ళి సేఫ్టీ రండి పర్వాలేదని చెప్తే మళ్ళీ నేను వచ్చి దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఆ సేవకుడి దగ్గర ఉండడం జరిగింది. సుగుణరావు గారు ఆయన పేరు. ఆయన ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారు. అక్కడ 84 మే నెలలో 84 నుండి 85లోకి వచ్చారు. ఆయన వైజాగ్లోనే ఉంటున్నారు. తర్వాత ఆయన యొక్క పిల్లలు అక్కడక్కడ ఉన్నారు. మెట్టికి ఆ సేవకుడి ద్వారా రక్షించబడ్డాం. రక్షణ అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. రక్షణ పొందిన తర్వాత కూడా సాతానుడు మనల్ని వదలడు. మనం పరలోకం గేటు దాకా వెళ్ళే వరకు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పరలోకం గేటు దాకా లోపలికి వెళ్ళాక అప్పుడు పోతాడేమో, కానీ నువ్వు పరలోకం గేటు దాకా వెళ్ళే వరకు వాడు వదలడు అనమాట. కనుక ఏదో ఒక ప్రయత్నం చేసి నేను నరకానికి ఈడ్చిపోవాలనే చూస్తాడు. ఇవి ఎన్నోసార్లు సాతానుడు దాడి ఎన్నో రకాలైనటువంటి విధానాల్లో ఈ 40 సంవత్సరాల్లో యేసు ప్రభుని మహిమపరచటము కొద్ది కాలం అంటే యేసు ప్రభుని విసిగించిన దినాలే ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. తల వెంట్రుకల్ని మించిపోయిన పాపాలు ప్రభు క్షమించాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న గాయాల్ని కడిగాడు. అయితే ఎన్నోసార్లు ప్రభుని విసిగించినటువంటి దినాలు, ఆయన గాయాలు రేపిన పరిస్థితులు. 40 సంవత్సరాలు తాడేపల్లిగూడ వెళ్ళిన తర్వాత రక్షించబడ్డాక కూడా ఈ యాత్రలో మరలా దేవుడు కనికరించి కృప చూపి మరి ఎన్నోసార్లు ఆయన గద్దిస్తూ బలపరుస్తూ సహాయం చేస్తూ వచ్చాడు. ఇంతకాలానికి మరి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, దేవుడు అక్కడ మాకు వెనకమాల ఇప్పుడు మేము ఎంతవరకు అయితే ఉంటున్నామో ఇల్లు, అది 100 అడుగు రోడ్డు 80 అడుగు రోడ్డు చేస్తున్నారు. ఇప్పుడు 80 అడుగు రోడ్డు చేస్తున్నారు. ఇక మా వెనకమాల 10 అడుగులు మిగులుతుంది, 10-12 అడుగులు అంతే. అంతవరకు మార్కు పెట్టారు. ఇల్లు మందిరం. ఇల్లు ఇప్పటికీ కొంచెం అంచెంచెలుగా
మా అమ్మగారు నేను అనుకున్నామ్మ మనం అద్దెంటికి వెళ్తే ఎంత పెడతామో ఈ స్థలానికి అంతే పెడతాం, ఎందుకంటే ఇది ఒక